అందరికీ శుభోదయం. నా పేరు కోమలి. నేను కేబీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు ఛందస్సు అంటే తెలియజేయబోతున్నాను. ఛందస్సు పద్యాలలో గేయాలలో ఉండే మాటలు, గురు లఘువులు, ఎత్తులు, గణాలు, ఎత్తులు, ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజెప్పేదే ఛందస్సు. ఛందస్సు 2 రకాలు: లఘువు, గురువు. లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీన్ని లా అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు నిలువు గీత. లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం. దీర్ఘ అక్షరాలు కానివి. ఉదాహరణ: ఆ, ఈ, ఏ, ఓ, క. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ఉదాహరణ: ఖ, ఛ, మ, ర, ల. దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు. ఉదాహరణ: ఖ, జ్ఞ, మ్య, య, త్య. గురువు రెండు మాటల కాలంలో ఉచ్చరించేది. దీన్ని గా అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు యు. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం. దీర్ఘాక్షరాలు. ఉదాహరణ: ఆ, ఈ, ఉ, ఏ, ఓ. ఐ, ఔలతో కూడిన హల్లులు. ఉదాహరణ: కై, రై, గై, పై, రౌ. సున్నాతో కూడిన అక్షరాలు. ఉదాహరణ: అం, చం, ఇం, కం, మం. విసర్గతో కూడిన అక్షరాలు. ఉదాహరణ: కహ, మహ, యహ, వహ, షహ. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు. ఉదాహరణ: కన్, నిన్, దుర్, విద్. ద్విత్వ అక్షరాలకు ముందున్న అక్షరాలు. ఉదాహరణ: అక్క, కర్ర, చిన్న, బొమ్మ. సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు. ఉదాహరణ: పద్మ, రిక్త, చోట, దివ్య. ధన్యవాదాలు.